మనిషికి అనే కళలో అతిపెద్ద కళ వచ్చేసరికి టైం ట్రావెల్. నిజంగానే టైం ట్రావెల్ అనేది సాధ్యం అవుతుందా? నేను రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేంటంటే ఉక్రెయిన్ 1958 నుంచి 2006 లోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతని దగ్గర 1950s నాటి ఒక ఐడి కార్డు ఉన్నది. దాంతో పాటు 50 సంవత్సరాల పాతదైన ఒక కెమెరా ఉన్నది. ఆ కెమెరా తీసుకుని ఓపెన్ చేసి చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోయే విషయాలు బయటకు వచ్చినాయి. ఆ కెమెరాలో అతను ఆకాశంలో ఒక రకమైన ఒక ఆబ్జెక్ట్ ఉన్నది, ఒక గంట షేప్ లో ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. మన దాన్ని యూఎఫ్ఓ అని చెప్పేసి అనుకుందాం. దాన్ని ఫోటో తీస్తున్నప్పుడు అతను అనుకోకుండా 1958 నుంచి 2006 లోకి వచ్చేసాడని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ అందరికి మైండ్ బ్లాంక్ అయిన విషయం ఏంటంటే అతను తీసిన ఫొటోస్ అన్ని కూడా ఆ కైవా సిటీ నుంచే తీసాడు. కాకపోతే ఆ ఫొటోస్ అన్ని కూడా 1958 లో అతను తీసిన ఫొటోస్, కానీ వాళ్ళందరూ కూడా 2006 లో ఆ ఫొటోస్ అన్ని చూశారు. అంతేకాదు, ఇందులో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిపోయిన తర్వాత అతను ఎవరికి తెలియకుండా, ఎటువంటి సెక్యూరిటీకి కనపడకుండా, సెక్యూరిటీ కెమెరాస్ కూడా తెలియకుండా అతను ఏమైపోయాడు ఎవరికి తెలియదు. అతను అలాగే మాయమైపోయాడు. మళ్ళీ అతను అసలు ఎవరికి కనిపించలేదు. అసలు టైం ట్రావెల్ అనేది నిజంగానే జరుగుతుందా? అసలు టైం లూప్ అంటే ఏంటి? టైం స్లిప్ అంటే ఏంటి? మన ప్రపంచంలో 99% జనాభా అందరికీ కూడా కామన్ గా తగిలే పాయింట్ ఒకటే, డిజావు. అసలు ఈ డిజావు అంటే ఏంటి? అసలు ఈ డిజావు అనేది అందరూ అసలు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తారో మొత్తం అన్నిటికి కూడా ఈ వీడియోలో మనం ఆన్సర్స్ చూద్దాం. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అసలు టైం ట్రావెల్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ నుంచి పాస్ట్ లోకి కానీ ఫ్యూచర్ లోకి కానీ లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసేదాన్ని టైం ట్రావెల్ అంటారు. దీన్ని ఫిజిక్స్ ప్రకారంగా చూసుకుంటే లైట్ కంటే స్పీడ్ గా ట్రావెల్ చేయడం అనేది అసాధ్యం. ఒకవేళ మనం చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఏదైనా ఒకవేళ ఎక్విప్మెంట్ మనం రెడీ చేసుకున్నా ఈ టైం ట్రావెల్ పారాడాక్స్ అని చెప్పి కొన్ని మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు టైం ట్రావెల్ పారాడాక్స్ అంటే ఏంటంటే, ఒకరు పాస్ట్ లోకి వెళ్ళి ఏదైనా ఒక చిన్న మార్పును చేద్దాం అనుకున్నా అది ఫ్యూచర్ లో, అంటే వాళ్ళ ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ గా మీకు చెప్పాలంటే, మీరు పాస్ట్ లోకి వెళ్ళి ఏదైనా ఒక చిన్న విషయాన్ని, మీకు సంబంధించిన విషయాన్ని మీరు మార్చారంటే అది ఫ్యూచర్ లో ఏదో రకంగా మొత్తం అంతా కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు పాస్ట్ లోకి వెళ్ళారంటే మీ పాస్ట్ అనేది మీ ప్రెసెంట్ అవుతుంది, మీ ప్రెసెంట్ అనేది మీ ఫ్యూచర్ అవుతుంది. కానీ మనిషి ప్రయాణించే టైం మిషన్ ని ఇంకా ఎవరు కనిపెట్టలేదు. అయితే స్టీఫెన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం మనం భవిష్యత్తులోకి ప్రయాణించడం అనేది కొంచెం సాధ్యమే. దీన్ని నిరూపిస్తేనే 1971 లో హాఫ్ కిటింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు ఏం చేశారంటే అటామిక్ క్లాక్స్ ను ఒక విమానానికి తగిలించి భూమి చుట్టూరు తిప్పారు. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే స్పీడ్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల టైం అనేది స్లో అవుతుందని చెప్పి నిరూపించారు. ఇది మనకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సైంటిస్టులు టైం ట్రావెల్ గురించి అలాగే ఈ టైం మిషన్ గురించి ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు రీసెర్చ్లు చేద్దాం అనుకున్నా వీళ్ళని కొన్ని పారాడాక్స్ అనేవి బాగా ఇబ్బంది పడతాయి. అందులో కొన్ని ఫేమస్ పారాడాక్స్ మీకు నేను చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేది గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, మీరు పాస్ట్ లోకి వెళ్ళి మీ గ్రాండ్ ఫాదర్ ని చంపేశారు, మీ తాతని చంపేశారు. ఇప్పుడు మీ తాత చనిపోయాడు కాబట్టి మీ నాన్నగారు పుట్టే అవకాశం లేదు. మీ నాన్నగారు పుట్టలేదంటే నువ్వు కూడా పుట్టే అవకాశం లేదు. దాని తర్వాత అసలు నువ్వంటూ ఉన్నావు కాబట్టి మీ తాతని చంపావు. అసలు నువ్వంటూ లేనప్పుడు మీ తాత ఎలా చనిపోతాడు? సెకండ్ వన్ వచ్చేసరికి బూట్ స్టెప్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ లో ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక మెసేజ్ కానీ కాలంలో దానికైతే వెనక్కి ప్రయాణించి స్టార్ట్ అవుతుంది. అంటే దానికైతే వెనక్కి వెళ్ళిపోయి పాస్ట్లోకి వెళ్ళిపోయి స్టార్ట్ అవుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు అసలు అది దానికి ఆది కానీ అంతం కానీ ఏం ఉండదు, ఇంకా అది ఇంకా అలా ట్రావెల్ చేస్తానే ఉంటుంది. మూడోది వచ్చేసరికి ప్రీ డెస్టినేషన్ పారాడాక్స్. ఈ పారాడాక్స్ లో ఏం జరుగుతుందంటే, ఎవరో ఒకరు పాస్ట్లోకి వెళ్ళి జరగబోయే అతిపెద్ద ప్రమాదాన్ని ఆపాలని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే వాళ్ళు చేసే ఆ పనుల వల్లే ఆ ప్రమాదం అనేది స్టార్ట్ అయ్యి మొత్తం అంతా కూడా అంతమైపోతుంది. అంటే జరగాల్సింది ఏదైతే విషయం ఉన్నదో అది ఎవరి వల్ల జరగాలో, ఎందుకు జరగాలో కూడా అది ముందే నిర్ణయించబడి ఉంటుంది. టైం లూప్ అంటే ఏంటంటే, ఒక స్పెసిఫిక్ టైం అండ్ సిచ్యువేషన్ లో మనం ఇరుక్కుపోయి అందులోనే రిపీటెడ్ గా మనం తిరగడం దాన్ని టైం లూప్ అంటారు. నిజం చెప్పాలంటే టైం లూప్ కి సైంటిఫిక్ ఎటువంటి ప్రూఫ్స్ లేవు, కానీ సైంటిస్ట్కి పిచ్చెక్కించే కాన్సెప్ట్ ఇది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లో నేను ఈ టైం లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిటెక్టివ్ ఉన్నాడు. ఒక డిటెక్టివ్కి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఒక ఫోన్ కాల్ వచ్చి అర్జెంట్గా స్టేషన్కి రమ్మని చెప్పారు. సరే అని చెప్పి అతను వెంటనే ఫ్రెష్ అయ్యి 6కి స్టార్ట్ అయిపోయి స్టేషన్కి బయలుదేరాడు. అలా వెళ్తున్నప్పుడు కరెక్ట్గా 6:15కి అతనికి ఒక యాక్సిడెంట్ జరిగి అతను అక్కడే చనిపోయాడు. వెంటనే అతను నిద్ర నుంచి లెగిస్తాడు. టైం చూసాడంటే 4:55 AM అవుతుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 5 AMకి మళ్ళీ అతనికి స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అర్జెంట్గా రమ్మని. అతను ఫ్రెష్ అవుతాడు అండ్ అలాగే 6కి కార్ స్టార్ట్ చేస్తాడు. 6:15కి యాక్సిడెంట్ అయిపోయి చనిపోతాడు. మళ్ళీ నిద్ర లెగిస్తాడు, మళ్ళీ సేమ్ రిపీట్, వెళ్తాడు పోతాడు. ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్లోనే వాడు స్ట్రక్ అయిపోయి ఇంకా అలా తిరగడం దాన్నే
టైం లూప్ అని చెప్పేసి అంటారు. అండ్ మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే మీరు కనుక ఫ్రమ్ సిరీస్ చూసుంటే మీకు టైం లూప్ గురించి ఒక పర్ఫెక్ట్ ఒక నాలెడ్జ్ వస్తుంది. అందులో వాళ్ళు ఒక విలేజ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంత అలా బయటికి వెళ్దామని చెప్పి ట్రై చేసినా ఆ లూప్లోనే మళ్ళీ అదే విలేజ్లోకి వస్తా తిరుగుతూ ఉంటారు. అండ్ ఇలాంటి లూప్లో నుంచి మనం బయటపడాలంటే ఒక స్పెసిఫిక్ లూప్ బ్రేక్ అనేది మనం చేస్తేనే కానీ ఆ లూప్ నుంచి మనం బయటపడం. కాకపోతే ఈ టైం లూప్ అనే దానికి స్పెసిఫిక్గా ఏమీ సైంటిఫిక్ ప్రూఫ్స్ లేకపోయినా సైంటిస్ట్కి ఒక పెద్ద చిక్కుముడు అని చెప్పొచ్చు. కానీ ఇంకా ఈ డిజావో విషయంలోకి వచ్చామంటే నార్మల్గా ఏదైనా ఒక కొత్త ప్లేసెస్కి మనం విజిట్ అయినా లేకపోతే ఎవరైనా కొత్త మనుషులు మనం కలిసినా ఈ డిజావో ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఏ రకంగా వస్తుందంటే ఇది ఇంతకుముందు ఏదో జరిగింది, ఇదే మనిషిని నేను ఇంతకుముందు ఎప్పుడో కలిసినట్టున్నా, ఇదే ప్లేస్కి ఇంతకుముందు నేను విజిట్ అయ్యి ఉన్నట్టున్నా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది డిజావో అంటారు. నిజానికి సైంటిస్టులు డిజావో గురించి ఏం చెప్తున్నారంటే మన మైండ్కి సరిగ్గా సమాచారం అనేది సరిగ్గా వెళ్ళనప్పుడు మనం ఈ డిజావో అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాకపోతే ప్రపంచం మొత్తంలో 99% డిజావోని ప్రతిరోజు చాలామంది అనుభవిస్తారు. సాధారణంగా ఈ టైం ట్రావెల్ టైం మిషన్ అనేది మామూలు విషయం కాదు. ఒకవేళ మనం గనక ఈ టైం ట్రావెల్ టైం మిషన్ని సాధించామంటే మనిషి అనేవాడు చేయలేనిదనేది లేదు, ఏదైనా చేయగలడు. ప్రెసెంట్ మనం ఉన్న టెక్నాలజీకి టైం మిషన్ టైం ట్రావెల్ మనకి సెట్ కాకపోయినా ఒక 1000 సంవత్సరాల్లో అంటే ఒక 4051లోనో లేకపోతే 1691 ఇయర్లోనో ఈ టైం ట్రావెల్ అనేది మేబీ పాసిబుల్ అయ్యి ఉండొచ్చు, అవుతుందని చెప్పేసి మనం అనుకుంటాం. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ వేరుగా ఉంటుంది కదా. దీని గురించి పిచ్చెక్కిపోయి కొన్ని థియరీలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫర్ సపోజ్ నార్మల్గా టైం ట్రావెల్ అనేది మనకి ఇప్పుడు పాసిబుల్ అవ్వదు, ఇంపాసిబుల్ ప్రెసెంట్ మనకున్న టెక్నాలజీతో. కాకపోతే కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంటే స్పెసిఫిక్ కొన్ని ఇయర్స్ అనుకుందాం, లేకపోతే ఒక 4061 ఇయర్లోనో లేకపోతే 5061 ఇయర్లోనో టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అయ్యి ఉంటే మేబీ అప్పుడున్న టెక్నాలజీ పరంగా టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అయ్యి ఉంటే వాళ్ళు ప్రజెంట్ ఉన్న మన సంవత్సరానికి వచ్చి అక్కడి నుంచి ఏమేమి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన సమాచారం మనకి ఇవ్వచ్చు. అండ్ అలాగే కొన్ని వైరస్ ఏదైనా భయంకరమైన ఏదైనా వచ్చినాయంటే వాటికి సంబంధించిన యాంటీడోట్స్ కూడా ఇప్పుడు మనకి ఇవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా అలాగా మనకి యాంటీడోట్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇలాగ మనకి జరగబోయే చెప్పడానికి కానీ ఇలా ఎవరో వచ్చారన్న విషయాలు మనకి ఏమీ కూడా తెలియదు. అంటే టైం ట్రావెల్ అనేది ఆ సంవత్సరాల్లో కూడా పాసిబుల్ కాలేదా? దీనికి సంబంధించిన ఇంకో థియరీ వచ్చేసరికి నార్మల్గా టైం ట్రావెల్ అనేది పాసిబుల్ అయ్యిందని చెప్పేసి అనుకుందాం. అయ్యిందంటే మనిషి అనేవాడు ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. పాస్ట్లోకి వచ్చేసి చనిపోయిన వాళ్ళని బతికించుకోవచ్చు అని సంథింగ్ ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. అలాంటి చేంజెస్ జరిగినాయి అంటే ప్రపంచం మొత్తం, ఒక ప్రపంచమనే కాదు విశ్వంలోనే చాలా చేంజెస్ జరుగుతాయి. అలాంటి చేంజెస్ జరగకుండా ఉండడానికి కావాలనే నేచర్ మనల్ని టైం ట్రావెల్ అనేది చేయకుండా ఆపుతుందంటారా? అండ్ ఫైనల్ థియరీ, ఈ థియరీ సైంటిస్టులు అందరినీ కూడా బాగా భయపెట్టిన థియరీ. అసలు ఏంటంటే టైం ట్రావెల్ పాసిబుల్ అయ్యింది, కానీ టైం ట్రావెల్ చేసే టయానికి మొత్తం ప్రపంచం మొత్తం నాశనం అయిపోతే పరిస్థితి ఏంటి? వీటి గురించి వినే మనకే ఇలా ఉన్నాయంటే దీని మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి ఇంకెంత టెన్షన్గా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఇది ఇవాళ వీడియో. మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే షేర్ చేయండి మన వీడియోస్ని. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.